కాబట్టి డెఫినెట్గా నేను మీరు ఇచ్చిన సమస్యలు ఏవైతున్నాయో ఇప్పటికే మా రంగాన్ని చెప్పుంటాడు, మామూలు మా నరసింహరెడ్డి చెప్పుంటాడు. ఇక్కడ నాకు దరఖాస్తు ఇచ్చింది అక్కడ, అయ్యా ఎల్బీ నగర్ గిటగిటి సంగతి అంటే నేను నాట్ ఓన్లీ ఫర్ ఎల్బీ నగర్, మీకు తెలుసు దేశానికి ఒక ఆర్డర్ ఇవ్వమని చెప్పిన నేను. నా ఎల్బీ నగర్ కోసం కాదు, ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప నగరాలు ఉన్నాయో, వ్యాపార ప్రాంతాలు ఉన్నాయో, ఆ వ్యాపార ప్రాంతాలలో మీరు గోడలు కట్టి మట్టి నింపి ఆర్యూబులు వేస్తే ఆ సిటీకి అందం పోతుంది. ఆ సిటీలో ఒక ఇంచు జాగా దొరకదు, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, బ్యూటిఫికేషన్ ఉంటుంది, కొన్ని వేల మందికి ఉపాధి కావాలి పట్టణాలలో. రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ చాలా డేంజరస్గా ఉంటుంది. మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? కట్టినంటే బ్రిడ్జ్ కోసమే కట్టవా? ఆ బ్రిడ్జి కొన్ని వేల మందికి డబ్బాలు పెట్టుకోవడానికి, పళ్ళు అమ్ముకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి అదొక ప్రాంతం అవుతుంది, పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలం అవుతుంది, బ్యూటిఫికేషన్ కోసం అవుతుంది అని చెప్పి ఎక్కడ మీరు నగరాలలో ఇట్లాంటి ఆలోచన వచ్చినా కూడా ఎవరు చెప్పాల్సిన అక్కర లేకుండా సుమోటోగా అంతటా ఫ్లైఓవర్లు కట్టమని చెప్పి సూచన చేసింది. నాట్ ఓన్లీ ఫర్ ఎల్బీ నగర్. మొన్న 3 రోజులు మళ్ళీ మీ చుట్టూ తిరుగుతూనే మళ్ళీ 3 రోజులు మొన్న రైల్వే డిపార్ట్మెంట్ ఎవరు తిరిగాను నేను. వాళ్ళు అన్నారు మాకు చెప్తే మేము తిరగాలంటే, నీకు చెప్తే తిరిగి వస్తావా, నేను కూడా తిరగాలని చెప్పాను. నాకు మా వాళ్ళు ఓట్లేసింది, నన్ను ఇంట్లో పండమని వేయలేదు, నాకు ఓట్లు వేసింది బాగా చెప్తా, మా వాళ్ళ మధ్య తిరిగి మా వాళ్ళ ఆలోచన తీసుకొని వాళ్ళకు తెలుస్తుంది. నీకు తెలియని సమస్య, నాకు తెలియని సమస్య, మా లోకల్గా ఉండే ప్రజలు తెలుస్తుంది సుమా, నీవు అనుకుంటున్నావు నువ్వు టెక్నికల్ అని చెప్పి, నీ టెక్నికల్ కంటే కూడా మా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని చెప్పాను. తిరిగినాం మేము. తిరిగి ఇప్పుడు 2-3 నెలల్లో మొత్తం 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా సమస్యలు పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం చెప్తుంది, కేంద్రం మీద రాష్ట్రం చెప్తుంది, ఇద్దరు కలిసి ప్రజలకు షడగోపం పెట్టింది. నేనన్నా ఈసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు, టెక్నికల్గా బాధ్యతలు వేరు కావచ్చు, పేర్లు వేరు కావచ్చు, కానీ అందరూ కూడా ప్రజల డబ్బులు కాపాదారులు మాత్రమే. నీ ఇంట్లోకి వెళ్ళి చెయ్యవు. ఆర్యూబీ కడితే ఇది రైల్వే డిపార్ట్మెంట్ టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండొచ్చు, అటుపక్క ఇటుపక్క అప్రోచెస్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కావచ్చు, కానీ జాగీర్ కాదు, అది ప్రజల జాగీర్. కానీ ప్రజల్ని వేధించడానికి ఈ రెండింటి మధ్య వచ్చేస్తుంటే మనం ఏం చెప్పినాం, 100% రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ₹1 రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొత్తం మనం పెట్టి చేస్తామని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టాం. మేము కొత్త ప్రతిపాదన జీవో కూడా తెచ్చిస్తామని గుర్తుపెట్టుకోండి. జీవోలు దేవుడు ఇయ్యడు, స్టాటిక్గా ఉండదు. గవర్నమెంట్ అనేది ఎప్పుడు స్టాటిక్గా ఉండదు, ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది. మారిన పరిస్థితికి అనుగుణంగా మారేటోడే ఆ నిర్ణయాలు తీసుకుంటాడే నాయకుడు తప్ప ఇక మీ ఇట్లనే ఉంది రూలు ఉండదు. అట్లా రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ప్రజల అవసరాల కోసం మారుతూ ఉంటాయి. నేను చాలాసార్లు నేను ఎఫ్ఎంగా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, నేను అనేక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ సమస్యలు అయితే మన బాధించినాయో, ప్రజాక్షేత్రంలో ఇది కూడా చేయాలని చెప్పి మమ్మల్ని అవమానపరిచినాయో, అలాంటి అనేక విషయాలకు మేము దానికి పరిష్కారం చెప్పి జీవోలు ఇచ్చినాం. అందుకనే ఇక్కడ ఈ పైసలు ఇంపార్టెంట్ కాదు. వీళ్ళు ఎప్పుడు ఎంత మేరకు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పరంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చూస్తారు, కానీ దానివల్ల ఉత్పన్నమైనటువంటి రుగ్మతల వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతుందో కూడా ఆలోచించేయండి. దోమలు కరుస్తాయి, చక్కగా నీ డెంగ్యూ జ్వరం వస్తుంది, నువ్వు 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తావు. ఇవాళ చెకింగ్ వస్తుంది, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతుంది. అంటే ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు కూడా మన డబ్బు అనే విషయం మనం మర్చిపోవద్దు. ప్రజలు దివాళా తీసినప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద ఉండే సోయి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రజల డబ్బు ఖర్చు అయినా, ప్రభుత్వ పరంగా ప్రజల డబ్బు ఖర్చు అయినా, ప్రజలు దాని అటువంటి సోయి లేనప్పుడు గిట్లే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ 10 కోట్లు అయితే ఈ 20 కోట్లు, 20 కోట్లు కాదు, నాకు తెలిసి ఈ వాసనతో, ఈ దోమలతో, ఈ దుర్గంధంతో మన పిల్లలకు మనకు వచ్చే రోగాల కాస్ట్ చేస్తే ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వం పెట్టే 10 కోట్లు మాట్లాడుతుంది తప్ప, ప్రభుత్వం అంటే మన పైసలు సక్రమంగా ఖర్చు పెట్టడానికి మన చేతులు రావు. అనేక వాటికి వేస్ట్గా చేస్తారు, కానీ వీటికి చేతులు రావు. డెఫినెట్గా ఇవాళ ఈ మొత్తం నాట్ ఓన్లీ ఇన్ మల్కాగిరి, ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి ఇట్లాంటి వాడికి కొంత పరిష్కారం చెప్పడానికి కేంద్రంతో నేను నాలాంటి మాట్లాడుకొని, ఎందుకంటే మేము చూసిన వాళ్ళం, చేసిన వాళ్ళం, ఆ అనుభవం ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ డెఫినెట్గా దీని పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నాం.